దివ్యవాణి ప్రేక్షకులకు క్రీస్తు నామములో మీ అందరికీ దీవెనలు ఆశీస్సులు. నా పేరు మువ్వల సాల్మన్ రాజ్, కంచికిచర్ల విచారణకర్తలు. ఈరోజు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మా విచారణ దేవాలయం నిర్మించబడింది. ఈరోజు ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించడానికి, ఆశీర్వదించడానికి మా విజయవాడ మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ తెలగతోటి జోసెఫ్ రాజారావు పీఠాధిపతులు మా దేవాలయాన్ని ఆశీర్వదించి మా విచారణకు కానుకగా ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఆనందంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మా ఆనందాన్ని పంచుకొని మా దేవాలయం కోసం, మా విచారణ కోసం ప్రార్థించమని దివ్యవాణి ప్రేక్షకులందరినీ అర్థిస్తూ కోరుకుంటూ ఉన్నాం.
సర్వశక్తిమంతుడైన ప్రభు, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి. అన్యుల ఇండలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒకరోజు నివసించుట మేలు అని కీర్తనాకారుడు పలికినట్లుగా నేటి నుండి ఈ నూతన దేవాలయం రక్షణ సహాయక స్థలముగాను, దేవుని పరమ రహస్యంలో నిర్వహించే పవిత్రమైన తావుగాను ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ దేవుని కరుణ, శాంతి సందేశము ప్రకటన చేయబడతాయి. ఈ ఆలయమున విశ్వాసులందరూ జీవమైన వాక్కు ద్వారా, దైవానుగ్రహం ద్వారా పోషింపబడి ఆధ్యాత్మికంగా దేవుని యందు ఎదుగుతారు. నా ఆలయము సమస్త జనులకు ప్రార్థనాలయం అని దేవుడు పలికినట్లుగా నేటి నుండి ఈ దేవాలయం దేవుడు నివసించే చోటుగా, విశ్వాసుల సాధక బాధకాలను తీర్చి ఓదార్పును, విశ్రాంతిని ప్రసాదిస్తూ విశ్వాసులను బలపరుస్తుంది. ఈ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ భక్తి విశ్వాసములతో ఈ పవిత్రమైన సాంఘ్యాలలో పాల్గొని దేవుని కృపావరాలు పొందవలసిందిగా మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆకాశమినా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమినా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం. పలికిన దేవా స్వాగతం. నిన్ను స్తుతించి కొనియాడెదను, నిన్ను స్తుతించి కొనియాడెదను. స్వాగతం అనిసా, స్వాగతం నిసగా, స్వాగతం సగమా, స్వాగతం గమమా. కుంభారతి కుంభారతి కుంభారతి
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్న ఈ యొక్క సంతోషకరమైన రోజు మనందరికీ ఈరోజు వచ్చింది. మీ అందరి తరపున, విచారణ తరపున మన ప్రియతమ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోడి జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను మీ అందరి తరపున మన నూతన దేవాలయాన్ని ఆశీర్వదించమని, ప్రతిష్ఠించమని చప్పట్లతో, ప్రేమతో మీ అందరి తరపున ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులరా, నేడు ఈ దేవాలయమును సకల సన్మనస్కుల రాజ్ఞి నామగౌరవార్థము అంకితం చేయుటకు ఇక్కడ సమావేశమై ఉన్నాము. ఇటు శుభ సమయాన దేవుడు తన మహిమాయుత వరప్రసాదములతో ఈ జలమును నింపమని ప్రార్థించుదము. ఈ పవిత్ర జలము మనపైనను ఈ ఆలయం అంతటా చల్లబడినప్పుడు అది మన పశ్చాత్తాప చిహ్నముగాను, జ్ఞానస్నాన జ్ఞాపకముగాను ఈ ఆలయ ప్రాకారములను పవిత్రపరచునట్లుగా ఉండునుగాక. ప్రార్థించుదాము. క్రీస్తు ప్రభుని యందు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరకు ఎంతో శుభదినం. నేడు ఈ నూతన సకల సన్మనస్కుల దేవాలయ పేర దేవునికి అంకితం చేయుటకు మనం ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఇట్టి శుభతరుణమున వారి మహిమాయుత వరప్రసాదముతో ఈ జలములను నింపమని ప్రార్థించుదాము. తద్వారా పవిత్రపరపబడిన ఈ జలము మనపై, ఈ దేవాలయంపై ప్రోక్షింపబడటం ద్వారా మన జ్ఞాన స్నానం జ్ఞాపకపరుస్తూ మనలోని పాపములను కడిగివేయమని, ఈ ఆలయమును, ఆలయ ప్రాంగణమును పవిత్రపరపమని ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్యదేవ, మీరు ఆత్మ శరీర జీవమునకు మూలాధారము. మా ప్రార్థనను ఆలకించి ఈ నీటిని ఆశీర్వదింపుము. ఈ నీటి ద్వారా ఆత్మలను సహితము శుద్ధి చేసిన నిత్య జీవమును అందరికీ అనుగ్రహించుతున్నారు. మా పాప క్షమకు, రోగ నివారణకు, పిశాచి శక్తిని పారద్రోలుటకు, రక్షణదాయకమైన నీ శక్తిని పొందుటకు ఈ నీటిని ఉపయోగించుచున్నాము. మా రక్షణార్థమై నీ దయానుగ్రహముల వలన జీవజలమును మా యందు నిత్యము ప్రవహింపజేయము. ఈ విధమున మేము నిర్మల హృదయముతో నిన్ను చేరి ఆత్మ శరీరముల అపాయములను తప్పించుకునుదుముగాక. వీటన్నిటినీ దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలుపుమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభు, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలమందెల్లా పిశాచపు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్మ కాపాడునుగాక. వీటన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. నూతనముగా ఏర్పాటు చేయబడిన దేవాలయ ద్వారమును ఇప్పుడు పీఠాధిపతులు ఆశీర్వదించి తమ అధికార దండముతో 3 సార్లు తట్టుచూ తలుపు తెరుస్తారు. ఈ ద్వారము గుండా ప్రవేశించే ప్రతి విశ్వాసి దేవుని కరుణను, ప్రేమను చవి చూడాలని, ఈ దేవాలయ ద్వారము అనేక మందికి విశ్వాస ద్వారముగా ఉండాలని ప్రార్థన చేద్దాం. దయామయులకు ఓ సర్వేశ్వర, మీ సహకారంతో ఈ ఆలయము నిర్మించుకుని భాగ్యం మాకు లభించినది. ఈ ఆలయమును సకల సన్మనస్కుల వారి పేరిట నిర్మించితిమి.
దీనిని పవిత్రపరచి మీ పుత్ర పవిత్రాత్మలతో సహా ఈ ఆలయమందు నిత్యము నివసింపుడు. మీ వాక్యమును ఆలకించుటకు, మీ దివ్య సంస్కారం నెరవేర్చుటకు మీ వరములను దయచేయుడు. విశ్వాసముతో ఈ దేవాలయమును ప్రార్థించు వారందరూ నీ దివ్య సాన్నిధ్యమును అనుభవించు. మీరు రసగే శాంతి సమాధానములు నిత్యము సమృద్ధిగా అనుభవించురుగాక. ఓ దేవా, ఈ పవిత్ర ఆలయ ద్వారమును ఆశీర్వదించి పవిత్రపరచండి. ఈ పవిత్ర ఆలయ ద్వారం మా జీవితంలోనికి దేవుని ఆత్మ ప్రవాహాన్ని మా మీద ప్రసరింపజేసే ద్వారం అగునుగాక. అయోగ్యులైన మమ్ము పరిశుద్ధులైన యేసు సన్నిధికి చేర్చే ద్వారమిది. దీని ముందు నిలబడి ఉన్న మేము నీ మహాదర్శన భాగ్యమునుంది మీ పరలోక మహాభాగ్యమును కరుణారాగాంచి ఆనందింప అనుగ్రహించండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున దీనిని ఆశీర్వదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు పీఠాధిపతులు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఇప్పుడు పీఠాధిపతులు రిబ్బన్ కత్తిరించి దేవాలయాన్ని ఆవిష్కరిస్తారు. మనమంతా మరలా ఒకసారి కరతాళ ధ్వనులతో మన సంతోషాన్ని తెలియచేద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. గాయక బృందం పవిత్రాత్మ గీతాన్ని ఆలపిస్తూ ఈ ఆలయాన్ని అభిషేకించమని ప్రార్థిస్తారు. అటు తర్వాత పీఠాధిపతులు గురువులతో కలిసి దేవాలయంలో ప్రవేశిస్తారు. వారితో పాటు మనమంతా దేవాలయంలో ప్రవేశించి దేవుని దీవెనలు పొందుదాం. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. మా ఆత్మీయ కనులను తెరువుమయ, నీ జ్ఞానము శక్తిని యువుమయా. ఆత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ దేవాలయముపై మీ వరప్రసాదమును కుమ్మరించండి. మీ దరి చేరిన వారందరికీ మీ సహాయమును దయచేయండి. ఈ ఆలయములో సమావేశమగు విశ్వాసులందరి హృదయములను మీ దివ్యవాక్కు శక్తితోనూ దేవద్రవ్యానుమానముల వరములతోనూ బలపరచండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహాయుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు పీఠాధిపతులు దైవ వాక్కు పీఠాన్ని ఆశీర్వదిస్తారు. నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని కీర్తనకారుడు ప్రార్థించినట్లుగా ఈ దేవాలయము దేవుని వాక్కు ప్రకటింపబడే చోటుగా ఆశీర్వదింపబడింది. ఆ దేవుని వాక్కు సజీవమైనది, జీవాన్నిచ్చేది. ఆ జీవాన్ని పంచే ఈ దైవ వాక్కు పీఠమును ఇప్పుడు పీఠాధిపతులు ఆశీర్వదిస్తారు. ఈనాటి నుండి ఇక్కడ ప్రకటింపబడిన దైవ వాక్కు ద్వారా అనేక మంది విశ్వాసమందు బలపడాలని ప్రార్థన చేస్తారు. ప్రార్థించుదాము. ఓ దేవా, మీరు మమ్మల్ని అంధకారము నుండి
అతిశయమైన ప్రకాశములోనికి పిలిచితిరి. మా జీవితాంతము మేము మీకు కృతజ్ఞతలు చెల్లింపు రుణపడి ఉన్నాము. మీ దివ్య మధుర వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుచున్నారు. ఈ దేవాలయములో నీ నామమున మేము సమావేశమైనప్పుడల్లా మీ ఆశ్చర్యకర క్రియలు, వాక్కులు స్మరణకు తేబడుచున్నవి. ఈ దేవాలయంలో ప్రార్థింపవచ్చినప్పుడల్లా మీ దివ్యస్తుతిని స్వరమును ఆలకించి పవిత్రాత్మ ప్రేరణలో మేమందరము నీ మృదు మధుర వాక్కును ఆలకించు వారమే గాక పాటించు వారిని కూడా చేయమని బ్రతిమాలుచున్నాము. ఈ దివ్య వాక్కు పీఠము నుండి సత్య సువార్తను చాటు వారందరూ నిత్య జీవంలో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసములతో అనుసరించి ఆయన చూపు మార్గంలో నడుచుటకు మాకు తోడ్పడునుగాక. మేము మీ సజీవ వాక్యమును ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు ఉపకరించు ఈ వాక్య పీఠమును ఆశీర్వదించండి. ఇది మాకు జీవమునిచ్చు వృక్షముగాను జ్ఞాన సంబోధినిగాను ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల దినచర్య 2వ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనము, 13వ వచనము నుండి 6వ అధ్యాయము 2వ వచనము వరకు. యాజకులను లేవీయులను కలిసి ప్రభువు గుడారమును దాని సామగ్రితో పాటు దేవాలయమునకు కొనివచ్చిరి. అటు తరువాత యాజకులు మందసమును దేవాలయములోనికి కొనివచ్చి గర్భగృహమున కెరూబు దూతల ప్రతిమల నడుమ ఉంచిరి. వాని రెక్కలు మందసమును దానిని మోయు దండెములను కప్పివేసెను. గర్భము ఎదుట పవిత్ర స్థలములో నిలుచుండి చూచినచో ఈ దండెల కొనలు కనిపించడివి, కానీ బయట నుండి చూచువారికి అవి కనిపించడివి కావు. ఆ దండెలు నేటికిని అచటనే ఉన్నవి. మోషే హోరేబు కొండ చెంత ఆ మందసములో ఉంచిన 2వ రాతి పలకలను తప్ప దాని యందు మరేమియూ లేవు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చిన తరువాత ప్రభు ఈ కొండ చెంతనే వారితో నిబంధనము చేసుకొనెను. ప్రభు, నీవు కారుమబ్బులలో వసింపగోరితివి. నీవు శాశ్వతముగా నివసించుటకుగాను నేను నీకొక మందిరమును నిర్మించితిని అని పలికెను. ఇది దేవుని వాక్యము. ఎవరికి నేను భయపడను. దుష్టులైన విరోధులు వారే కూలిపోవుదురు. దుష్టులైన విరోధులు వారే కూలిపోవుదురు. ప్రభువే నాకు దీపము, నా రక్షణము. ప్రభువే నాకు దీపము, నా రక్షణము. లలలా లలా లలా లలలా లలా లలా. ఆ ఆ. రెండవ పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం నుండి 27వ వచనం వరకు. క్రీస్తు పెక్కు అవయము గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి జ్ఞానస్నానమును పొందితిమి. అందరమును
ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకే అవయముతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. నేను చేతిని కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని పాదము పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. నేను నేత్రమును కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని చెవి పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. శరీరం అంతయును ఒక నేత్రమే అయినచో అది ఎట్లు వినగలదు? శరీరం అంతయును ఒక చెవి అయినచో అది ఎట్లు వాసన తెలుసుకొనగలదు? కానీ తన సంకల్పానుసారముగా ప్రతి అవయమును దేవుడు శరీరమును చేర్చెను. అంతయు ఒకే అవయమైనచో శరీరమే ఉండదు. కనుకనే పెక్కు అవయములు కలవు, కానీ శరీరము ఒక్కటే. కాబట్టి నీతో నాకు అవసరము లేదు అని కన్ను చేతితో పలకజాలదు. అట్లే మీతో నాకు పని లేదు అని శిరస్సు పాదములతో పలుకజాలదు. అంతేకాక బలహీనముగా తోచు అవయములు లేకున్నచో మన జీవితము గడపజాలము. ముఖ్యమని మనం భావింపని అవయములని ఎంతయో శ్రద్ధగా చూచుకొందుము. అందవిహీనములైన శరీర భాగములు ఎక్కువ శ్రద్ధను పొందగా అందముగా ఉన్న శరీర అవయములకు ఆ శ్రద్ధ అవసరము లేకపోవచ్చును. గౌరవ విహీనములకు అవయములకు అధిక గౌరవము కలుగుటకై దేవుడు మన శరీరములను అటులో ఏర్పరిచెను. కనుక శరీరములో వైరుధ్యములు లేవు. దాని ఎందలి విభిన్న అవయములన్నీ ఒకదానిపై ఒకటి సమాన శ్రద్ధను కలిగి ఉండుటకు ఆయన అటుల చేసెను. శరీరమున ఒక అవయము బాధపడినచో దానితో పాటు అన్ని అవయములను బాధపడును. ఒక అవయవము గౌరవం పొందినచో దాని ఆనందమున మిగిలిన అవయములు కూడా అన్నీ పాలు పంచుకొనెను. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. ఇది ప్రభువాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను 2వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనము వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడాపేని గొర్రెలను, ఎడ్లను అన్నింటినీ
ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును. అనులేఖనములందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగ ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరమును ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. మొట్టమొదట మీ అందరికీ నా శుభాకాంక్షలు. నేను మీ విచారణకు ఇప్పుడు మొదటిసారి వస్తున్నాను, అంటే మిమ్మల్ని కలవడానికి. ఇదివరకు అక్కడ ఉన్నది నేను ఒకసారి పూజ చేశాను, అక్కడ గుర్తుంది. కానీ ఇలా పెద్ద వేడుకగా చేసుకోవడం ఇదే మొదటిసారి. బహుశా ఇది దేవుని చిత్తం అనుకుంటాను. ఇటువంటి క్రొత్త ఆలయంలో, చాలా సుందరమైన ఆలయంలో అందరం కలుసుకొని ప్రార్థన చేసుకొని అలాగే పూజా బలి సమర్పించుకోవడం ఇది దేవుని చిత్తమని నేను భావిస్తున్నాను. అందుకని ఇంకొకసారి ప్రభునికి మన స్తోత్రాలు చెల్లిద్దాం, గట్టిగా చప్పట్లు కొడదాం ప్రభుకి. ఈ వేడుకను పురస్కరించుకొని మనం 127వ కీర్తన 1వ వచనం మననం చేసుకోవాలి. ఏం చెబుతుందంటే, ప్రభువు ఇంటిని కట్టించకపోతే కట్టేవారి కృషి అంతా వృధా అని చెబుతుంది. ప్రభువు ఇంటిని కట్టించకపోతే కట్టేవారి కృషి అంతా వృధా. అలాగే ప్రభువు మన పట్టణాన్ని కాపాడకపోతే కావలి వారు మేలుకొని ఉండడం కూడా వృధా అని చెప్పారు. కాబట్టి ఈ వచనాలు ఏం చెబుతున్నాయంటే, దేవునితో పని లేకుండా మనుషులు పడే పాటు ఎంత నిరుపయోగమో వ్యర్థమో తెలియజేస్తున్నాయి. మనం ఒళ్ళు వంచి శ్రద్ధగా పనిచేయవలసిందే. అయితే ఆ పనిని సౌభాగ్యవంతంగా ఫలభరితం చేసేది ఈ సుందరమైన దేవాలయాన్ని నిర్మించడానికి ఎంతోమంది కృషి చేశారు. ప్రేరణ ఇచ్చిన వాళ్ళు ఎంత పెద్ద కట్టాలి, అలాగే ఏ స్థలంలో కట్టాలి,
వనరులు వసగిన వాళ్ళు, సంఘం యొక్క తోడ్పాటు, తరువాత దీనికి ప్లానులు ఇచ్చిన వాళ్ళు, ఇంజనీర్లు, రూపాన్నిచ్చిన కాంట్రాక్టర్లు, అలాగే ఎలక్ట్రీషియన్స్, పెయింటర్స్, కార్పెంటర్స్, చాలామంది వాళ్ళ నైపుణ్యంతో దీన్ని తీర్చిదిద్ది ఈరోజు మనకు సకల సన్మనస్కుల రాజ్ఞి దేవాలయాన్ని మన సంఘానికి అందించారు. ముఖ్యంగా నేను ఫాదర్ సోలమన్ గారిని అభినందిస్తున్నాను. మన విచారణ గురువులు చాలా కష్టపడి పనిచేశారు. ఒక్కొక్కసారి చాలా డిఫికల్టీస్ కూడా వాళ్ళకి తగిలాయి. కాబట్టి ఒకసారి మన విచారణ గురువులైన సోలమన్ ఫాదర్ గారిని నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ ఊరి పెద్దలను, దాతలను, సదా సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నాను. వాళ్ళతో పాటు ముఖ్యంగా మన మేత్రాసన కన్స్ట్రక్షన్ కమిటీ సభ్యులు చాలాసార్లు ఇక్కడకు వచ్చి వాళ్ళ సజెషన్స్ ఇచ్చి ఇలా నిర్మాణానికి వాళ్ళు చాలా సహకరించారు. వారిని కూడా ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. ఇటువంటి ఆలయ నిర్మాణం ఒక సాధారణమైన పని కాదు. ప్రజలు తమ విశ్వాసాన్ని వేడుకగా జరుపుకునేందుకు మనకు ఒక స్థలం కావాలి, ఒక నిర్ణీతమైన స్థలం, ఒక కట్టడం కావాలి. అందరూ వచ్చి అక్కడ ప్రార్థన చేసుకోవడానికి ఒక కట్టడం కావాలి. ఈ కట్టడం, ఈ భవంతి మన స్థానిక సంఘం ఏర్పాటు చేయబడిందని ఒక గుర్తు. కాలానికి అవసరానికి తగ్గట్టు ఒక మంచి దేవాలయాన్ని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎందుకు కోరుకుంటూ ఉంటారంటే ఆలయం అనేది దేవుని సన్నిధి. ఈ ఆలయం దేవుని సన్నిధి, అవునా కాదా? అవునా? ఇది ఆలయం దేవుని సన్నిధి. ఇది పరమ పవిత్రమైన స్థలం, చాలా పవిత్రమైన స్థలం. ఈ స్థలంలోనికి రావడానికి నీతిమంతులకు కూడా ధైర్యం చాలదు. కాలు పెట్టడానికి లోపల నీతిమంతులకు కూడా ధైర్యం చాలదు. ఎందుకంటే పవిత్రుడైన దేవుడికి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళగల తాహత నాకు ఉందో లేదో అని చాలా భయంతో వస్తారు. అందుకే మనం 24వ కీర్తన చదివినట్లయితే ఈ విషయం ఇజ్రాయేలు ప్రజలే అర్థం చేసుకొని ఈ స్థలంలో వాళ్ళు రావడానికి తమ్ము తాము యోగ్యులను చేసుకున్నారు. అందుకే ఆ కీర్తన ఏం చెబుతుందంటే, ప్రభువు పర్వతాన్ని ఎక్కుటకు అర్హుడెవడు, ప్రభువు యొక్క పర్వతాన్ని ఎక్కడానికి అర్హుడెవడు. ఎందుకంటే ఇదివరకు వాళ్ళు పర్వతాల మీద కట్టేవాళ్ళు గుళ్ళు, ఆ గుడిలోకి వెళ్ళడానికి అర్హుడెవడు, అతని పవిత్ర మందిరమున అడుగుడుటకు యోగ్యుడెవడు అని వాళ్ళు ప్రశ్నలు వేసి దానికి సమాధానాలు ఇచ్చారు. ఈ ప్రశ్న వేసిన తర్వాత అక్కడికి వెళ్ళగలిగిన వాడు ఎవడంటే దుష్క్రియలు చేయని వాడు. చూడండి, ఎవరు రాగలడు ఇక్కడకు? దుష్క్రియలు చేయని వాళ్ళు, దురాలోచనలు లేనివాడు, ఆలోచన. తర్వాత విగ్రహములను ఆరాధింపనివాడు, అబద్ధ ప్రమాణం చేయనివాడు, అటువంటి వాడెవడో అతనే ఇక్కడకు రాగలడు అని చెప్పారన్నమాట. ఇలా ఉండాలి మన జీవితం, మంచి జీవితంగా ఉండాలి. అలాగే పాపాత్ములు కూడా రావచ్చు. ప్రభువు నేను పాపిని అన్నట్టు ఆ రోజు ఒక సుంకరుడు అలాగే ఒక ఫరిజేయుడు గుళ్ళోకి వస్తే అందులో ప్రభువు చెబుతారు. ఆ సుంకరుడు దూరంగా ఉండి ప్రభువు నేను పాపిని నన్ను క్షమించండి అంటున్నాడు. కానీ అతను వచ్చి ఫరిజేయుడు వచ్చి నేను 2 సార్లు వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, అందరికీ చాలా చాలా దాన ధర్మాలు చేస్తున్నాను, నేను వాడిలాగా కాదు ఆ చివర కూర్చున్నవాడని తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి పాపులు కూడా రావచ్చు. కానీ ఇటువంటి మనస్తాపంతో వచ్చే పాపులంటే దేవుడికి కూడా ఇష్టం. అతడు అలా చేసిన వాడు ఏం జరుగుతుందో అతనికి, అతడు ప్రభువు నుండి దీవెనలు బడయును, ప్రభువు నుండి దీవెనలు బడయును. అతని రక్షకుడైన ప్రభువు అతని నీతిమంతునిగా గణించును. అతని రక్షకుడైన ప్రభువు అతని నీతిమంతునిగా గణించును అని చెప్తాడు. కాబట్టి మనకు ఒక జీవిత విధానాన్ని అలవాటు చేయడానికి మనలో కావలసింది దైవభక్తి, దానితో పాటు ఒక కార్యదీక్ష, జీవితంలో సేవాభావం, సంఘంగా సేవాభావం కావాలి, సోదర భావం కావాలి, ఔదార్యం, ఇక ఇటువంటి సుగుణాలు
విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ అనే ఈ సుకృత పుణ్యాలు పెంపొందేటట్లు చేయగలిగిందే ఈ ఆలయం. అందుకే మనందరం చాలా ప్రేమతో వస్తాం, భక్తితో వస్తాం. అలాగే నేను బాగుపడాలనే ఉద్దేశంతో, ప్రభుని దీవెనలు కావాలి నాకు, నా కుటుంబానికి కావాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తాం. కాబట్టి ఇది దేవునితో ఈ ప్రదేశం, ఈ స్థలం దేవునితో ముఖాముఖి మాట్లాడడానికి మనకున్న ఒక ఏకైక సాధనం. కాబట్టి దేవునితో మాట్లాడడానికి రండి, ఇక్కడకు దేవునితో మాట్లాడడానికి రండి, ఆయనతో మాట్లాడండి, ఆయన చెప్పిన మాటలు వినండి, విని తర్వాత ఇంటికి వెళ్ళండి. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు రాజుల దినచర్య గ్రంథం 2వ గ్రంథం చదివాం. 5వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు, అలాగే 6వ అధ్యాయం 2వ వచనం వరకు చదివాం. ఇక్కడ ఏం జరిగిందంటే, తూరు నగర పాలకుడు హీరాము తోడ్పాటుతో యెరూషలేము దేవాలయం కట్టడానికి సొలొమోను రాజు సాధన సంపత్తిని, పనివారిని ఏర్పాటు చేశాడు. ఆ రోజు సొలొమోను రాజు గారు మంచి దేవాలయం కడితే, ఈరోజు మన సొలొమోను ఫాదర్ గారు మన దేవాలయం కట్టారు ఇక్కడ. ఈ దేవాలయ నిర్మాణం అప్పుడు 7 ఏళ్ళు సాగింది. చివరికి పథకం ప్రకారం ఆలయం, అందులోని సామాగ్రి, ఆలయానికి సంబంధించిన ఇతర వస్తువులు, అన్ని అలంకారాలన్నీ పూర్తయ్యాయి. ఆ పిదప దేవునికి సమర్పించారు ఆలయాన్ని. ఆ ప్రతిష్టాన సమయంలో గాయకులందరూ ఏకమై ఏమని పాడారంటే, దేవుడు మంచివాడు, ఈశ్వరుడు మంచివాడు, ఆయన కృప శాశ్వతమైనది అంటూ పాటలు పాడారు. అలా పాడుతుండగా దివ్య తేజస్సుతో ప్రకాశించు ఒక మేఘం ఒకటి ఆ దేవాలయాన్ని నింపివేసింది అని మనకి ఈ చరిత్రకారుడు చెబుతున్నాడు. ఒక మేఘం ఒకటి, దివ్య తేజస్సుతో ప్రకాశించు మేఘం ఒకటి ఆలయాన్ని నింపివేసింది అని చెబుతాడు. దేవుడు తన ప్రజలతో వసిస్తున్నాడని చెప్పడానికి ఈ మేఘం ప్రత్యక్ష సాక్ష్యం. అలాగే నిర్గమకాండం చదివినట్లయితే మోషే 40వ అధ్యాయం 34 నుంచి 38 వరకు ప్రభు ఆజ్ఞ ప్రకారం ఆయన గుడారాన్ని నిర్మించి దానిలో 10 ఆజ్ఞల మందసమును ఉంచాడు. ఇంకా అనేక సూచనల ప్రకారం ఆ గుడారాన్ని అమర్చిగా విచిత్రంగా ఒక మేఘం ఆ సమావేశపు గుడారాన్ని కప్పివేసింది. ఆ మేఘం గుడారం నుండి పైకి లేచినప్పుడు ఆ ఇశ్రాయేలీయులు ఒక విడిది నుండి మరి ఒక విడిదికి పయనం కట్టేది వారు కాదు. అది లేచే వరకు వాళ్ళు ప్రయాణించే వాళ్ళు కాదు. పగలంతా మేఘం గుడారంపై నిలిచి ఉండేది, రాత్రి మేఘాన్ని నుండి నిప్పు వెలిగేది. వారు ప్రయాణం చేసినంత కాలం ఆ మేఘం, ఆ నిప్పు వాళ్ళ వంట వెళుతూనే ఉంది. తన ప్రజల మధ్య నివసించే ఉద్దేశంతో దేవుడు తన మహిమతో ఆ గుడారానికి దిగి వచ్చాడు. అప్పుడు ఆ గుడారాల్లో ఆయన వారు తన ప్రజల మధ్య ఉండాలని నివసించడానికి వచ్చాడు. ఈరోజు ప్రభువు మన మధ్య నివసించడానికి మనం ఈ ఆలయాన్ని నిర్మించాం. ఆయన వచ్చి ఈ మందసంలో తాను ఇక్కడ ఉంటున్నాడు, మన మధ్య ఉంటున్నాడు, మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. తన ప్రజలు ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలో, ఎందుకు ఉండాలో, అక్కడ నుంచి బయలుదేరితే ఎక్కడికి వెళ్ళాలో అప్పుడు యావే దేవునికి తెలుసు. ఆయన్ను నమ్మి విధేయులైతే వారికి సరైన రీతిలో ఆయన దారి చూపేవాడు. ఏ విధంగా ఈ గుడారం దేవుని సన్నిధి అని ప్రజలు నమ్మారో మనం కూడా ఈరోజు ఈ దేవాలయాన్ని దేవుని సన్నిధి అని నమ్మాలి. ఇది దేవుని సన్నిధి అని నమ్ముతున్నాం మనందరం. అవునా చేద్దా? నమ్ముతున్నారా అందరూ? దేవుని కాబట్టి మర్యాదగా ప్రవర్తించాలి. మర్యాదగా ప్రవర్తించడమే కాదు, మన జీవితంలో కూడా ఈ మర్యాద కావాలి. మనకు జీవితంలో అందరినీ మనం మర్యాదగా చూస్తూ ఉండాలి. ఒకళ్ళంటే ఒకళ్ళు ఈర్ష్య ఉండకూడదు, గౌరవిస్తూ ఉండాలి అందరినీ. దేవుని ఎలా గౌరవిస్తున్నామో మన పొరుగువాడిని కూడా అలా గౌరవించాలి. కాబట్టి దేవుని సన్నిధి అంటే దేవుడు నివసించే స్థలం. దేవాలయంలో ప్రవేశించి దేవుని గురించి ఆలోచించకూడదు, దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి ప్రేమించాలి. మొదటి పట్టణంలో యెరూషలేము దేవాలయ ప్రతిష్ఠ సమయంలో మనం చదివాం, దివ్య తేజస్సుతో ప్రకాశించే ఒక మేఘం ఆ దేవాలయాన్ని నింపివేసిందని చెబుదాం. ఈ వెలుగు దేవుని కటాక్షానికి సంకేతం, దేవుని కటాక్షానికి సంకేతం. అలాగే దేవుడు మన మధ్య వెలుగుతూ మన మధ్య ఉన్నాడనే విషయాన్ని అర్థం చేసుకున్న ప్రజలు
వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళు మనోధైర్యాన్ని పొందుతారు, మనస్థైర్యాన్ని పొందుతారు. నాకు ఇంకా ఎటువంటి భయం లేదు, ఈ భయం అని ఇక్కడ వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా జీవితాన్ని వాళ్ళు సాగిస్తూ ఉంటారు. ఆ ధైర్యం వారి జీవితానికి ఒక స్ఫూర్తి, ఒక ఉత్తేజం, ఒక అభయాన్ని ఇస్తుంది. అందుకే మనం వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనం దేవుని సాన్నిధ్యానికి వచ్చినప్పుడల్లా దేవుడు మన భయాలను తీసివేసి మళ్ళీ మనల్ని మన జీవితంలో పంపిస్తూ ఉంటాడు. భయం లేకుండా ఉండు, నీతో నేను తోడు ఉన్నాను, నీకు ఏ ఆపద వచ్చినా నేను నీతో ఉన్నాననే అభయం ఇస్తున్నాడు. ఆ భయాన్ని తీసివేసే దేవుడు, అనుగ్రహకారుడు మన దేవుడు. పీఠమును ఆశీర్వదించుట అతి ప్రాముఖ్యమైనది, పవిత్రమైనది దివ్య బలిపీఠము. దివ్య బలిపీఠానికి కలువరిగిరికి అత్యంత సారూప్యమున్నది. ఈ బలిపీఠం మీదనే మన రక్షణ కార్యము అనగా కలువరి బలి తిరిగి నెరవేరుచున్నది. ఈ బలిపీఠంపై బలిని అర్పించే యాజకుడు మరియు బలి వస్తువు కూడా క్రీస్తువే. క్రీస్తు అర్పించిన బలిని ఆ పరలోక తండ్రి సంపూర్ణంగా అంగీకరించాడు. ఈ బలిపీఠంపై అప్పద్రాక్ష రసాలతో పాటు సకల విశ్వాసులు సమర్పించే అర్పణలను, దుఃఖ దురితాలను, శోధనలను క్రీస్తు బలిలో ఒకటిగా చేసి తండ్రికి సమర్పించడం జరుగుతుంది. ఈనాటి నుండి క్రీస్తు అర్పించిన అర్పణకు సాదృశ్యంగా ఈ పీఠంపై నిరంతరాయంగా గురువుల హస్తాల ద్వారా దివ్య బలి పూజ అర్పించబడుతుంది. తద్వారా ఆ పరమదేవుని ఆత్మీయ వరాలు మనకు విశేషంగా అందజేయబడతాయి. పరలోకమందున్న మా తండ్రి, పవిత్రతకు మూలాధారము మరియు కారణభూతమైన నిన్ను, నీ నామాన్ని స్తుతించి మహిమపరచటం మాకు యుక్తము. నీ పవిత్ర వాక్కుతోనూ దివ్య సంస్కారములతోనూ మేము సంతృప్తి పరుపుబడుటకు నిర్మించిన ఈ స్థలము ఆరాధనకు నిలయము. ఈ ప్రార్థనా గృహమును మీ నిత్య సేవకు అంకితమై ఈనాడు మేమందరము మీ ఎదుట చేరి ఉన్నాము. ఆయన మహిమ ద్వారా పెండ్లి కుమార్తె తేజస్సు పొందినట్లు, కన్యక తన విశ్వాసము ద్వారా మహిమతో నింపబడినట్లు, పవిత్రాత్మ శక్తి ద్వారా ఆశీర్వదింపబడినట్లు, ప్రభుని పవిత్ర రక్తము ద్వారా తల్లి శ్రీసభ ఫలప్రదమైనదిగా పవిత్రపరచబడెను. ఇచ్చటనే శ్రీసభ పరమరహస్యాలు ప్రతిబింబించబడ్డాయి. ప్రభు ఎన్నుకున్న ద్రాక్ష తోటయే ఈ పవిత్రమైన శ్రీసభ. దాని కొమ్మలు ప్రపంచమంతటా వ్యాప్తి చెందినవి. దాని తీగలు శిలువమ్రాన్ని నుండి ప్రాకి స్వర్గరాజ్య నగరానికి చేరుచున్నవి. దేవా, నీ నివాస స్థలము మా మధ్య ఉండటం వలన శ్రీసభ దివ్యత పొందినది. ప్రభువా, ఈ ఆలయమునకు నీవే మూలరాయిగా ఉండి సజీవ శిలడైనట్టి అపోస్తుల మీద నిర్మాణము గావించావు. గొర్రెపిల్ల యొక్క మహిమ తేజస్సుతో పునీతుల ప్రార్థనా స్వరముతో నిండిన ఈ ఆలయం కొండపై నిర్మింపబడి ప్రపంచమంతటిని చుక్కానిగా ఉండు నగరముగా మహిమపరచబడినది. దేవా, ఈ ఆలయాన్ని సకల కాలముల పాటు పవిత్రతకు నిలయంగా మరియు ఈ పీఠాన్ని క్రీస్తు ప్రభు ద్వారా బలర్పించే పవిత్ర పీఠంగా పరలోకం నుండి మీ ఆత్మను పంపి మహిమపరచండి. ఈ స్థలమందే నిత్యజీవపు నీరు పాపాత్మల యొక్క పాపపు అవమానాన్ని తుడిచివేయునుగాక. ఇచ్చటనే నీ ప్రజలు తమ పాప జీవితానికి మరణించి నీ అనుగ్రహపూర్వమైన బిడ్డలుగా మరలా నూతనంగా జన్మింతురుగాక. ఈ స్థలమందు నూతన జీవాన్ని పొందువారు నీ బిడ్డలనే గౌరవాన్ని వస్త్రాలుగా ధరించి ఆనందోత్సాహంతో శాంతితో నిండిన నీ రాజ్యంలోనికి ప్రవేశించినట్లుగా దీవింపుడని వేడుకొనుచున్నాము. ఈ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు పీఠాధిపతులు ఈ పీఠాన్ని క్రిస్మా తైలంతో అభిషేకించి పవిత్రపరచి దివ్యబలి పూజను సమర్పించుటకు అంకితం చేస్తారు. ఇప్పుడు మనం ఈ బలిపీఠాన్ని క్రిస్మా తైలంతో అభిషేకించమని తండ్రి దేవుని ప్రార్థించుదాము. ప్రేమాన్వితుడైన భగవంతుడు తన దివ్యశక్తితే దీనిని పవిత్రీకరించి క్రీస్తుకును శ్రీసభకు మధ్యనున్న పరమరహస్యమును గోచరముగు చిహ్నముగా తయారు చేయునుగాక.
దేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా ఇప్పుడు పీఠాధిపతులు వికార్స్ జనరల్ విచారణ గురువులు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. నీతియుక్తమైన సమాధానకరమైన అర్పణలే నీకెంతో ఇష్టమని వాక్యములో విన్నాము. శ్రమకోచి చెమటోచి ఏరి కోరి తెచ్చాము. స్వీకరింపవా అంగీకరింపవా ఆదరింపవా ఆశీర్వదింపవా స్వీకరింపవా అంగీకరింపవా ఆదరింపవా ఆశీర్వదింపవా అందుకో సర్వేశ్వరా అందుకో వేదార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుకుల ప్రార్థించండి. మన ప్రయోజనం కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ శ్రీ సభానందదాయకముగా అర్పించు కానుకలు మీకు అంగీకారయోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమైన సమావేశమైన మీ ప్రజలందరూ నీ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము.
ప్రభు అయిన దేవా, నీ దివ్యనామము ఎల్లడలా సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకుంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలమును నీవు ప్రతిష్ఠించుకున్న అవకాశము మాకు కల్పించి ఉన్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమనర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమరహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలయన కన్యమాత నుండి జనించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండినట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్రనగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే ఇది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో అనేకమై నీ మహిమను ప్రకటించుతూ నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా ప్రభువునా మహోన్నతమునా హోసానా హోసానా పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచునుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనాన పాత్రని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెరి, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మతోనూ ధన్యులకు నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనగా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, పవిత్ర వివాహ బంధములు అంకితమైన వారిని, ఈ పూజ పెట్టించు వారిని, ఈ మేతరాసనాన్ని, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సమ్ముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలు చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అతడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
నూతన ఆలయంలో మొదటిసారిగా క్రీస్తు ప్రభువు మనకు నేర్పిన ప్రార్థనను ప్రార్థించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన న్యాయము మాకు నేర్పండి, మా యొక్క అపరాధాన్ని మేము మన్నించుటకు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాము. ఈశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. నాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. నాకు శాంతిని దయచేయుము. నాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నేను పాత్రుడు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పరలోక మాధుర్యం నిండియున్న ఆహారం. బయటికి వెళ్ళడానికి దారి ఉండమ్మా. అక్కడ ప్రధాన ద్వారం దగ్గర దారి ఉంది. ఇదియే మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం, పరలోక బహుమానం. పరలోక మాధుర్యం నిండియున్న ఆహారం. ఇదియే మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం, పరలోక బహుమానం. ఓ దివ్య జనమా స్వీకరించుడి
అనునిత్యం దేవదూతల సకల పునీతుల స్తుతులను ఆరాధనలను అందుకునే ప్రభుని సాన్నిధ్యమే ఈ దైవ మందసం. దివ్య సప్రసాద రూపంలో మన మధ్య నివాసం ఉండే క్రీస్తు ప్రత్యక్ష సన్నిధానమే ఈ సప్రసాద మందసము. కథోలిక శ్రీసభ విశిష్టత దివ్య సప్రసాదంలో విశదంగా కనబడుతుంది. నేటి నుండి ఈ దేవాలయంలో రేయింబవళ్ళు క్రీస్తు దివ్య సప్రసాద రూపంలో వసిస్తూ తన విశ్వాసులకు ఓర్పును విశ్రాంతిని ప్రసాదిస్తారు. కావున ఇప్పుడు పీఠాధిపతులు ఈ మందసాన్ని ఆశీర్వదించి దివ్య సప్రసాదాన్ని భద్రపరుస్తారు. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, నీవు ఇమ్మానుయేలువు, నిత్యం నీ ప్రజల మధ్య నివసించువాడవు. మా పూర్వీకుల మధ్యలో గుడారంలో నివసించేవాడవు. మోషే అహరోనుల పవిత్ర హస్తాలతో నిర్మింపబడిన పవిత్ర మందసములో నివసించావు. అనాది కాలం నుండి మీరు మాకు దేవుడై ఉన్నావు. యుగాంతము వరకు మాతో ఉండుటకై నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని దివ్య సప్రసాదములో అప్పరూపంలో నివసించుతున్నావు. నీ అగాఢమైన ప్రేమకు నిదర్శనముగా ఉన్న ఈ దివ్య మందసాన్ని పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించండి. ఈ దివ్య మందసములో నిత్యము నివసించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు నమస్కారం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగునుగాక. ఇప్పుడు పీఠాధిపతులు దివ్య సప్రసాద మందసపు తాళపు చెవులను విచారణ గురువులైన ఫాదర్ సాల్మన్ రాజు గారికి ఇస్తూ ఉన్నారు. ఇప్పటి నుండి ఈ మందసానికి కాపరిగా ఫాదర్ సాల్మన్ రాజు గారు బాధ్యతలు వహిస్తారు. ప్రార్థించుదాము. కూర్చోండి. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్రాలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా ఆలయం సకల జాతి జనులకు ప్రార్థనాలయమని ప్రభు సెలవిచ్చారు. ఈ ఆలయాన్ని దేవాతి దేవుడు మన విచారణకు, మన సంఘానికి, ప్రతి ఒక్కరికి దేవుడు ప్రసాదించి ఉన్నారు. ఆ దేవుని యొక్క ఆశీర్వాదం, కృప మన పైన ఉంది. మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం మనందరికీ తోడుగా ఉంది. కాబట్టి దేవాతి దేవునికి చప్పట్లతో కృతజ్ఞతలు, వందనాలు తెలియజేద్దాం. దేవుని కృప సహాయం మనందరికీ మన ప్రీతమ పీఠాధిపతులైన మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు పీఠాధిపతుల ద్వారా దేవుని కృప సహాయం మనకు తోడుగా ఉందని ఈ పెద్ద దేవాలయం మనందరికీ చూపించడం వల్ల, ఇవ్వటం వల్ల
దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉందని మనకు అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సకల సన్మనస్కుల రాజ్ఞి నూతన దేవాలయాన్ని ఆశీర్వదించి మనందరి కోసం దీనిని ప్రతిష్ఠించి మన సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మన మేత్రాణులు దీనిని మనందరికీ బహుకరిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ దేవాలయము చాలా సంవత్సరాల నుంచి నిర్మాణం చేయడానికి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. సుమారు 7-8 సంవత్సరాలు దేవాలయం లేకుండా మనం షెడ్లోనే దేవునకు పూజా బలులు ప్రార్థనలు సమర్పించుకున్నాం. మన మేత్రాణులు మన విజయవాడ మేత్రాసనకి వచ్చి సుమారు 5 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ సందర్భంలో మనందరికీ ఆయన మన మేత్రాసన కోసం ఎంత ఆలోచన చేస్తూ ఉన్నారో మన దేవాలయం చూస్తే మనందరికీ అర్థమవ్వాలి. ఎందుకంటే మన దేవాలయమే కాదు, గత పోయిన సంవత్సరంలో కేసరపల్లిలో గొప్ప దేవాలయాన్ని నిర్మించారు. ఇది 2వ విచారణ దేవాలయముగా, పెద్ద దేవాలయముగా మనకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అందమైన ఈ రంగులతో ప్రతి చిన్నదానిలో కూడా మన మేత్రానుల యొక్క ఆలోచన ఉంది, ఆయన యొక్క కృషి ఉంది. మనందరి కోసం ఎంతగా ఆలోచిస్తూ ఉన్నారంటే ఈ దేవాలయం ఇంత సుందరంగా ఉండటానికి ఆయనే మనకు కారణం. ఈ కిటికీలు ఇవన్నీ చూస్తే, విండోస్ చూస్తే ప్రతి విండో మీద, ఆ కిటికీ మీద దివ్య సంస్కారం ఉంది, జ్ఞానస్థానం, దివ్య సంస్కారాలు ఉన్నాయి. ఈ చిన్న విషయాలు కూడా మన మేత్రానులు మన కోసం ఆలోచన చేసి ఇది ఆశీర్వాదకరంగా ఉండాలని, మన కోసమే కాదు మన మేత్రాసన కోసం ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో దేవాలయాలు, ఎన్నో గురు నిలయాలు లేక అనేకమైనవి నిర్మిస్తూ ఉన్నారు. మనందరి కోసం ఈ విధంగా శ్రమిస్తూ అహర్నిశలు కృషి చేస్తూ ఉన్న మన ప్రీతమ మేత్రానులకు మనందరి తరపున గట్టిగా చప్పట్లతో మరొకసారి అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. మళ్ళీ అలాగే మేత్రానులకు సహకరిస్తూ మన మధ్యలో ఉన్న మోన్సిగ్నర్ గాబ్రియల్ ఫాదర్ గారికి, అదేవిధంగా మోన్సిగ్నర్ మొవ్వల ప్రసాద్ స్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వారు మేత్రానులకు అండగా నిలిచి ఈ దేవాలయం ఇంత అందంగా ఉండటానికి వారు యొక్క కృషి, వారి యొక్క పట్టుదల, గట్టిగా చప్పట్లతో మోన్సిగ్నర్ ఇద్దరికి కూడా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన మధ్యలో ఉన్న మన మేత్రాసన కన్స్ట్రక్షన్ కమిటీ సభ్యులు ఫాదర్ పికే జోసెఫ్ గారు, అదేవిధంగా ఫాదర్ పస్సల థామస్ గారు, మార్నింగ్ ఉదయం మన దగ్గరకు వచ్చి వెళ్ళిన ఫాదర్ ఏలేటి విలియం జైరాజ్ ఫాదర్ గారు, ఇంకా మన సమక్షంలో ఈ కమిటీలో ఉండి మన విచారణకు, ఈ గుడి నిర్మాణానికి వాళ్ళందరూ కృషి చేశారు. గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం జరగడానికి అనేక మంది కృషి చేశారు. మన మధ్యలో ఉన్న గురువులు ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలో మన కోసం ప్రార్థించారు. ఆహ్వానించగానే మన మధ్యకి విచ్చేసి మనందరికీ దీవెనలు ఇచ్చిన ప్రతి గురువులకు, అదేవిధంగా కన్యాస్త్రీలకు గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఈ దేవాలయ నిర్మాణానికి అనేక మంది దాతలు సహకరించారు. మరి ముఖ్యంగా ఈ ప్రతిష్టకు, నిర్మాణానికి, ప్రతిష్టకు అనేక మంది సహకారం అందించారు. మరి ముఖ్యంగా మన ఇమాక్యులేట్ ప్రొవిన్షియల్ సిస్టర్ రోజరీ గారు, అదేవిధంగా విజయరాణి కాన్వెంట్ సుపీరియర్ సిస్టర్ సంపూర్ణ గారు, వారి కమ్యూనిటీ మెంబర్స్ ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి సహకరించి ఉన్నారు. అదేవిధంగా ఆర్థిక సహాయం కూడా దేవాలయానికి ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలకు ప్రొవిన్షియల్ అమ్మగారు సహకారం అందించి ఉన్నారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఈ పూజా కార్యక్రమం ఒక పద్ధతిలో, ఆర్డర్లో జరగటానికి వ్యాఖ్యాతగా ఉన్న ఫాదర్ దామాల విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ ఉన్నాను. అట్లాగే ఈరోజు పాటలు దివ్యబలి పూజలో
ప్రార్థనా భావంతో మనం నిలవటానికి ఈ పాటలను అందించిన ఫాదర్ కామా అనిల్ గారు వారి యొక్క పర్యవేక్షణలో ఆధ్వర్యంలో కోయిరు బృందం విచారణ కోయిరు బృందం అన్ని గ్రామాల నుంచి వచ్చి ప్రాక్టీస్ చేసి మంచిగా పాటలు అందించిన కోయిరు బృందానికి అది మ్యూజిషియన్స్ అందరికీ గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఆ విధంగానే ఈ యొక్క విచారణ నుంచి గురువులుగా అభిషక్తులై అదేవిధంగా ఈ విచారణలో పనిచేసిన గురువులు మన మధ్యలో ఉన్నారు. ఫాదర్ బాలస్వామి గారికి అదేవిధంగా విచారణ నుంచి అయిన గురువులకు ప్రత్యేక విధమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మన మధ్యలో అనేక మంది పెద్ద గురువులు ఉన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ అలాగే ఈ యొక్క విచారణలో ఈరోజు సుమారు 10,000 మందికి అన్నదానంకు ఆర్థిక సహాయం అందించి మనందరం ఈ చుట్టుపక్కల ఉన్న టెంట్లలో చక్కగా కూర్చోవడానికి సహాయం అందించిన అమలపూడి జోషి గారికి ప్రత్యేక విధంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగానే మన యొక్క దేవాలయ నిర్మాణానికి ప్రత్యేకమైన వ్యక్తి ఇంజనీర్ గారు. వారు ఎంతో కృషి చేశారు. స్వామి గారు ప్రతి పనిలో కొన్నిసార్లు కొన్ని పనులు ఇంకా ఎక్కువగా చేయవలసి వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఆయన మనందరికీ మన దేవాలయానికి ఎంతో సొంత పనిగా ఆయన కృషి చేసి ఉన్నారు. సోమయ్య గారికి అదేవిధంగా దీనిని కట్టడకు సహకరించిన టాపీ మేస్త్రి యాదాల ప్రసాద్ గారికి, మిగిలిన పెయింటర్స్కి, అదేవిధంగా ఎలక్ట్రీషియన్స్కి, మిగిలిన వారందరికీ గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఈరోజు ఈ దేవాలయాన్ని నిర్మాణంలో ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్యమైన వ్యక్తులు సంఘ పెద్దలు ముందు ఉండి చాలా మొత్తంలో వారు సహకరించి అనేక మంది వ్యక్తుల ద్వారా ఆర్థిక సహాయం అందించి ఉన్నారు. సంఘ పెద్దలు, విచారణ సంఘ పెద్దలు, అట్లాగే గ్రామాలలో ఉన్న సంఘ పెద్దలు, మన ఉపదేశులు, వీరందరి యొక్క కృషి పట్టుదల. కాబట్టి ఈ సమయంలో మన విచారణ సంఘ పెద్దలను, గ్రామ సంఘ పెద్దలను, విచారణలో ఉన్న మరీదల సభ్యులను, యువకులను, ప్రతి ఒక్కరిని ఈరోజు ఈ ప్రతిష్టకు సహకరించిన పంచాయతీ వారికి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా రాజకీయ నాయకులకు, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈరోజు ఈ ఫోటో వీడియో అదేవిధంగా దివ్యవాణి టీవీ ఛానల్ వారందరికీ మరొకసారి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఫాదర్ గారు చెప్పినట్లు మొదటి రోజు గుడిలోకి వచ్చినప్పుడు మన మనసులో కోరికలు నెరవేరుతాయని కాబట్టి మన మనసులో ఉన్న మంచి కోరికలను దేవుని ముందు ఉంచితే ప్రభుకు తప్పగా ఆశీర్వదిస్తారు. మీ శిరములు వంచి దేవుని ఆశీర్వాదాల కోసం ప్రార్థించండి. ఈ ప్రార్థనాలయంకితోత్సవమునకు చేరబిలిచిన ఇహపరమల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుడు యందు చేరదీయతల పెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించు సకల పునీతులతో పాటు మిమ్ము స్వర్గానందమునకు వారసులను చేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సంఘస్థులు దయచేసి ఉండండమ్మా, వెళ్ళే వాళ్ళు ఉండండి. మన బిషప్
బిషప్ తండ్రి గారిని, ముందుగా మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ సాల్మన్ రాజు గారు మరియు విజయరాణి కాన్వెంట్ సుపీరియర్ సిస్టర్ సంపూర్ణ మేరీ గారు, సిస్టర్ సంపూర్ణ మేరీ గారు మరియు సంఘ పెద్దలు కూడా దయచేసి రావాల్సింది కోరుతున్నాం. కంజిగిచర్ల సంఘ పెద్దలు మన బిషప్ తండ్రి గారిని సత్కరించవలసిందిగా, అదేవిధంగా మన దేవాలయ ప్రతిరూపాన్ని కూడా చిరుకానుగా సమర్పిస్తున్నటువంటి మన విచారణ గురువులు మోహన్ సిగ్ను మువ్వల ప్రసాద్ స్వామి గారిని మన యొక్క విచారణ యూత్ వాళ్ళు వచ్చి సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ఆ తదుపరి సన్మానానికి మోహన్ సిగ్నూర్ గాబ్రియల్ ఫాదర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుంటూ ఉన్నాము. ఈ యొక్క దేవాలయం మొట్టమొదటి గురువైనటువంటి మన మల్లవల్లి బాలస్వామి గారిని సాధారణంగా ఆహ్వానించుకున్నాం. వీరిని కూడా మన యొక్క ప్రేమతో వారికి చిరుకాను సమర్పిస్తూ కరతాళ ధ్వనులతో వారికి ఆహ్వానం పలుకుదాం. ఈ యొక్క మొట్టమొదటి మన దేవాలయం మొదటి గురువును సన్మానిస్తూ ఉన్నారు. చాలా అర్థమైనటువంటి సంఘటన, చాలా గొప్ప సంఘటన. ఈ యొక్క తదుపరి ఎడ్యుకేషన్ డైరెక్టర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ మరియన్న గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. స్వామి మరియన్న ఫాదర్ గారు స్వామి సన్మానిస్తున్నారు. ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యత వహించినటువంటి కన్స్ట్రక్షన్ ఇంజనీర్ గారిని ఆహ్వానిస్తున్నాము సన్మానానికి. దయచేసి తరువాత ఈ యొక్క దేవాలయాన్ని ఎంతో సుందరంగా నిర్మించినటువంటి మన యొక్క మేస్త్రి గారు, వారికి సన్మానం చేయబోతున్నాము.